గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ అనుచరుడు అరెస్ట్ అయ్యారు. వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు యూసఫ్ పఠాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో అనుచరుడు రమేష్ ని నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీ కూడా అరెస్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ వంశీ అరెస్ట్ ని పోలీసులు ధృవీకరించడం లేదు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ అనుచరుడు అరెస్ట్ అయ్యారు. వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు యూసఫ్ పఠాన్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో అనుచరుడు రమేష్ ని నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీ కూడా అరెస్ట్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. కానీ వంశీ అరెస్ట్ ని పోలీసులు ఇంకా ధృవీకరించడం లేదు. మొత్తంగా గన్నవరం టీడీపీ కార్యాలయం దాడికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే అనుచరుల్ని అలాగే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా అరెస్ట్ అయినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎంతవరకు వాస్తవం ఉన్నదనే దాని గురించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి మధు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. మధు. థ్యాంక్ యూ గాయత్రి. ప్రస్తుతం చూసుకుంటే కనుక మాజీ ఎమ్మెల్యే గన్నవరం శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో అంటే గత నెలలో చూసుకుంటే కనుక పార్టీ కార్యాలయం దాడి కేసులో చూసుకుంటే కనుక 71వ ఎక్యూజ్డ్గా కూడా పోలీసులు నిర్ధారించడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక వంశీని అరెస్ట్ చేశారనేది కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే అది అధికారికంగా పోలీసులు అయితే నిర్ధారించలేదు. నిన్న రాత్రి మాత్రం ప్రధాన అనుచరులు ఎవరైతే ఉన్నారో వంశీకి సంబంధించిన రమేష్ కానీ యూసఫ్ పఠాన్ రమేష్ రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. యూసఫ్ పఠాన్ కొద్దిసేపటి క్రితమే అతను హైదరాబాద్ నుంచి రావడంతో అతను కారు వెంబడించి అతను అరెస్ట్ చేశారని కూడా పోలీసులు నిర్ధారించడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నా కనుక ఇప్పుడు దాదాపు ఈ కేసులు చూసుకుంటే కనుక 18 మందిని అరెస్ట్ అయ్యారు. ఈ 18 కూడా నూజివీడు సబ్ జైలుకు కూడా తరలించడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక 19 ఎక్యూజ్డ్గా ఉన్నది ఎవరైతే ఉన్నారో రమేష్ కానీ 20 ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో యూసఫ్ పఠాన్ వీళ్ళిద్దరు అదుపులో తీసుకున్నారు. అయితే కనుక ఇప్పుడు ప్రస్తుతం వార్తాగానంలో వస్తున్న వార్తను బట్టి చూసుకుంటే కనుక వంశీని కూడా అరెస్ట్ చేశారనేది చెప్తా ఉన్నారు. అయితే కనుక ఇది ఎక్కడా కూడా పోలీసులు మాత్రం ధృవీకరించలేదని చెప్పుకోవచ్చు. అయితే విధంగా చూసుకుంటే కనుక గతంలో చూసుకుంటే కనుక యువకాలంలో యువకుల పాదయాత్రలో కనుక చూసుకుంటే కనుక లోకేష్ బాబు సంబంధించినప్పుడు కార్యకర్తలు అందరినీ కూడా అక్రమంగా అరెస్టులు చేశారని చెప్పి అదేవిధంగా చూసుకుంటే కనుక ఏదైతే పోలీసులు ఎవరైతే ఉన్నారో వంశీని అంటే గత ప్రభుత్వంలో వంశీ ఎవరినైతే అపాయింట్ చేసిన పోలీసులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వంశీకి కోవర్టుగా పనిచేస్తారనేసి మద్దతు తెలిపారనేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ప్రస్తుతం చూసుకుంటే కనుక వంశీ ఎలాంటి అంటే ఒక వ్యక్తి ఏమైతే పుట్టుక గురించి కూడా అసభ్యంగా మాట్లాడే పదాలు కూడా చూసిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా అంటే ఈ ఒక్క కోణంలో కనుక కాకుండా కనుక పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో కూడా చూసుకుంటే కనుక ఇతను 71వ ఎక్యూజ్డ్గా కూడా చూపించడం జరిగింది పోలీసులు. అయితే కనుక ఇతను అరెస్ట్ చేశారా చేయలేదు అనేది మాత్రం అధికారులు అయితే ధృవీకరించలేదన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే అనుచరులు వల్లభనేని వంశీ అరెస్టుకు సంబంధించి కూడా మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు చెప్పండి, మొత్తంగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయినట్లుగా కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు, దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? గాయత్రి, ఏదైతే టీడీపీ కార్యాలయంలో అంటే గన్నవరంలో ఎలక్షన్ కి ముందు జరిగినటువంటి ఘర్షణ వాతావరణంలో గన్నవరంలో ఉన్నటువంటి టీడీపీ ఆఫీస్ పైన జరిగినటువంటి దాడి ఘటనలో దానికి సంబంధించి ఇప్పటికే 18 మందిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఇప్పుడు ఏదైతే స్థానికంగా అప్పట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వంశీ వాళ్ళతో ఉన్నారో వల్లభనేని వంశీ, ఆ వంశీని కూడా అరెస్ట్ చేయడానికి అయితే హైదరాబాద్ అయితే ఈ రోజు ఉదయం అయితే పోలీసులు వెళ్ళినటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా పోలీసులు అయితే వల్లభనేని వంశీ కోసం గాలిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అదే క్రమంలో ఇప్పుడు కొద్దిసేపటి క్రితం వంశీ ఇంటి దగ్గర గన్నవరంలో పఠాన్ అయితే ఏదైతే వంశీ ముఖ్య అనుచరుడిగా ఉన్నటువంటి పఠాన్ ఎవరైతే ఉన్నారో అతన్ని అయితే అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇదే క్రమంలో సోషల్ మీడియాలో కావచ్చు, అటు కొన్ని ప్రచార మాధ్యమాల్లో కావచ్చు, వంశీ కూడా అరెస్ట్ అయ్యారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి, వార్తలు కూడా వెలువడుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే మనం పోలీసుల్ని అడగగా పోలీసులు అయితే మాత్రం ఇప్పటి వరకు కూడా వంశీని అరెస్ట్ చేసినట్టుగా కూడా ఎక్కడా కూడా ధృవీకరించినటువంటి పరిస్థితి. అంటే కొన్ని ప్రచార మాధ్యమాల్లో మాత్రం వంశీని అదేవిధంగా వంశీ అంచుడు పఠాన్ని అరెస్ట్ చేసి అటు గన్నవరం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లినట్టుగా కూడా సమాచారం చెప్తున్నారు. దీనిపైన అయితే పూర్తి క్లారిటీ అయితే ఇంకా రావాల్సినటువంటి అవసరం అయితే ఇటు ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏదైతే ఇప్పటి వరకు కూడా అరెస్ట్ అయినటువంటి 18 మందితో పాటు ఇప్పుడు ముఖ్య అనుచరుడిగా ఉన్నటువంటి పఠాన్తో అరెస్ట్ చేయడంతో 19 మంది నిందితుల్ని ఈ యొక్క ఏదైతే టీడీపీ ఆఫీస్ దాడి ఘటనకు సంబంధించి 19 మందిని అరెస్ట్ చేసినట్టుగా ఇప్పటికి మనకి సమాచారం అవుతుంది. ఇంకా వంశీని మాత్రం అరెస్ట్ చేశారా లేదా అనేది మాత్రం పోలీసులు అయితే పూర్తిగా ఒక క్లారిటీ వచ్చి మరి కొద్దిసేపట్లో అయితే ఒక ప్రకటన అయితే చేస్తే తప్ప దీనికి ఒక ముగింపు పలికేటటువంటి అవకాశం కనబడతలేదు. ఒకవేళ పోలీసులు కనుక వంశీని అరెస్ట్ చేస్తే వంశీని ఎక్కడికి తీసుకెళ్లారు, ఏ స్టేషన్ లో పెట్టారు, ఏం విచారణ ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా తెలపాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా వంశీని ఈ రోజు కోర్టుకు హాజరుపరుస్తారా లేక రేపు కోర్టుకు హాజరుపరిచే అవకాశం ఉందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. అటు వంశీ పైన కావచ్చు, వంశీ అనుచరుల పైన కావచ్చు, ఏదైతే వీరందరి పైన కూడా పెట్టినటువంటి కేసుల్లో వంశీకి కూడా 7 సంవత్సరాలు పైబడేటటువంటి శిక్ష పడేటటువంటి అవకాశం కూడా ఉండటంతో అటు మొత్తం మీద వంశీ అరెస్ట్ సంబంధించి పెద్ద ఎత్తున అయితే మాత్రం అటు వైసీపీ కార్యకర్తలు అయితే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. వంశీ అరెస్ట్ అయ్యాడా లేదా లేక వంశీ ఎక్కడ ఉన్నారు అనే దానిపైన మాత్రం అటు పోలీసులు అయితే ఒక ఆరా తీస్తున్నారు. అటు కొంతమంది పోలీసులు అయితే ఈ విధంగా ధృవీకరించినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కూడా వంశీ అరెస్ట్ అనే వార్త మాత్రం ఒక పెద్ద ఎత్తున దుమారం రేపుతుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. థ్యాంక్ యూ గాయత్రి.